హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ట్రంప్ ఇరాన్ తో ఇక యుద్ధం ఆపేయబోతున్నామని చెప్పేసి ఒక ప్రకటన లాంటిది ఇవ్వడం జరిగింది సార్. దీని పట్ల ఇరాన్ ఏ విధంగా యుద్ధం ఆపడానికి నువ్వెవరు, మేము కంటిన్యూ చేస్తాం, 10 ఏళ్ళైనా ఫైట్ చేస్తాం, యుద్ధం ఆపే అంత నీకు లేదు అని చెప్పేసి ఇరాన్ వైపు నుంచి ఈ విధంగా రెస్పాన్స్ వచ్చాయి. మరి నిజంగా ట్రంప్ యుద్ధం ఆపేస్తా అని చెప్పేసి ప్రకటించాడా? మరి ఇప్పుడు ఇరాన్ దీన్ని ఆపేసే పరిస్థితిలో ఉందా, కంటిన్యూ చేసే పరిస్థితిలో ఉందా? 10 ఏళ్ల పాటు యుద్ధం చేస్తామన్నా కూడా మరి ఇరాన్ అటువంటి సిచ్యువేషన్ ఉందా సార్? ఏంటి ట్రంప్ కామెంట్స్ వెనకాల అర్థం ఏంటి సార్? అంటే మామూలుగా లాస్ట్ ఇయర్ జూన్ లో చూసుకున్నప్పుడు కూడా సేమ్ ఇలాగే యుద్ధం జరగడం, తర్వాత ట్రంపే దాన్ని ఆపేయమండం, తర్వాత ఇజ్రాయెల్ ఆపేయడం, దాని తర్వాత ఇరాన్ ఆపేయడం, ఇవన్నీ జరిగాయి లాస్ట్ టైం కూడా. మామూలుగా ఏంటంటే ఈ వార్ ప్రయోజనం అసలు ఏంటంటే ఇజ్రాయెల్ కోసం. ఇజ్రాయెల్ ఇరాన్ని వీకెన్ చేయాలి, ఎందుకంటే మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఉన్నాయి. దానికి అడ్డొచ్చే దేశం ఇంకేదీ లేదు, ఇరాన్ ఒకటే ఉంది. ఇరాన్ ఏంటంటే ఇరాన్ ఒక దేశమే కాకుండా యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ పేరుతో లెబనాన్ లో హెజ్బుల్లా కావచ్చు, యెమెన్ లో హౌతీలు కావచ్చు, పాలస్తీనాలో హమస్ కావచ్చు, సిరియాలో షియా మిలిటెంట్స్ కావచ్చు, ఇరాక్ లో షియా మిలిటెంట్స్ కావచ్చు, ఇలాగా ఒక మొత్తం కమ్ముకున్నట్టుగా మనం చెప్పొచ్చు. అంటే ఇజ్రాయెల్ ఎక్స్పాన్షనిస్ట్ ప్లాన్స్ ని ఇరాన్ అడ్డుకుంటుంది. ఇరాన్కి ఆ శక్తి కూడా ఉంది. అయితే ఇరాన్ని వీక్ చేస్తే మనం ఈ మిడిల్ ఈస్ట్ లో డామినేట్ చేయొచ్చు అనేది ఇజ్రాయెల్కి ఉంది. ఇంటర్న్ అమెరికాకి కూడా ఇజ్రాయెల్ అజెండానే అమెరికా అజెండా. సో అందుకని దీన్ని వార్ ఆఫ్ అట్రిషన్ అని కూడా పిలుస్తున్నారు. సో వార్ ఆఫ్ అట్రిషన్ అంటే అర్థమైందంటే బలహీనపరచడం. ఇప్పుడు ఇరాన్ ని బలంగా దెబ్బకొట్టగలిగారు. ఇప్పటికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాశనం చేశారు. దాదాపు 25 నుంచి 30 షిప్పుల్ని ధ్వంసం చేశారు. డిఫెన్స్ అంతా కూడా పోయింది. తర్వాత వాళ్ళ అండర్ గ్రౌండ్ లో ఉన్న మిసైల్ సిటీస్ ఏవైతే ఉన్నా వాటిని అంతా ధ్వంసం చేశారు. దాంతోపాటు ఆయిల్ బావుల్ని కొట్టేశారు. సో దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళు మళ్ళీ రికన్స్ట్రక్షన్ చాలా టైం పడుతుంది. ఈ లోపల మళ్ళీ ఒకసారి వారు కొట్టారనుకో మళ్ళీ ఇంకొక 4 ఏళ్ళు 5 ఏళ్ళు పడుతుంది. ఈ లోపల జనంలో కూడా ఒక అసంతృప్తి వచ్చి తిరుగుబడతారు. ఎందుకంటే ఆల్రెడీ ఆంక్షలు ఉన్నాయి, యుద్ధం వల్ల మొత్తం నాశనం అయింది. సో ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగిపోయింది, కరెన్సీ వాల్యూ దారుణంగా పడిపోయింది. సో ఇది వాళ్ళ లక్ష్యం ఏంటంటే ఇరాన్ ఎప్పటికి కూడా కోలుకోనీయకుండా దెబ్బ కొడుతూనే ఉండాలి అనేది లక్ష్యం. ఈ లక్ష్యం ఆల్రెడీ ఇప్పుడు నెరవేరిపోయింది. ఎక్కువ రోజులు సాగితే ఏమవుతుందంటే ఇజ్రాయెల్కి చాలా డేంజర్గా మారిపోయింది. అమెరికాకు కూడా అమెరికా ఉన్న బేసులన్నిటి మీద 27 దేశాల్లో ఉన్న బేసులన్నిటి మీద కూడా ఇరాన్ దాడి చేస్తుంది. సో ఇది ఒకటైతే, రెండో యాంగిల్ ఏంటంటే ఆయిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. గల్ఫ్ దేశాల్లో సంక్షోభం ఏర్పడే పరిస్థితి ఉంది. ఆయిల్ రేట్లు పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలు కూడా కుదేలైపోయే అవకాశం ఉంది. సో అందుకని ట్రంప్ ఇజ్రాయెల్కి ఏంటంటే యుద్ధం అనేది ఫాస్ట్ గా జరిగి ఫాస్ట్ గా బయటికి రావాలి, వీలైనంత డ్యామేజ్ తక్కువ టైంలో డ్యామేజ్ చేసి మళ్ళీ బయటకు వచ్చేయాలి, మళ్ళీ యథావిధిగా వాళ్ళ ప్రపంచం నడవాలి. ఇది వాళ్ళకుండే లక్ష్యం. ఈ లక్ష్యం ప్రకారం ట్రంప్ ఏం చేశాడంటే ఇప్పుడు పుతిన్తో మొన్న మాట్లాడాడు. పుతిన్ ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ మన వైరుధ్యం గమనించవచ్చు. మొస్తాబా ఖమేనీని వీళ్ళు నూతన సుప్రీం లీడర్ గా ఎన్నుకున్నారు ఇక్కడ ఇరాన్ లో. ట్రంప్ ఏమో అతను ఇండైరెక్ట్ గా అతన్ని చంపేస్తాం అన్నట్టుగా మాట్లాడాడు. ఎందుకంటే మా అప్రూవల్ లేకుండా అతను ఎక్కువ కాలం ఉండడు అంటే అర్థమేమి, వాళ్ళ నాన్నని ఎలా చంపామో అతను కూడా అలా చంపేస్తాడు. నెతన్యాహు అయితే ఓపెన్ గానే, ఐడిఎఫ్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అయితే ఓపెన్ గానే ముస్తాబాని మేము చంపేస్తామని ప్రకటించారు. ఒక పక్కేమో ముస్తాబాని వీళ్ళు చంపేస్తాం అంటుంటే ఇటు చైనా అండ్ రష్యా ముస్తాబాకి అభినందనలు తెలిపారు, గుర్తిస్తున్నట్టుగా కూడా వాళ్ళు ప్రకటించారు, పుతిన్ అండ్ చైనా. సో దాంతో ఇప్పుడు రెండోది ఏంటంటే చైనా ఫారిన్ మినిస్టర్ ఓపెన్ గానే మేము ఇరాన్ ని రక్షించడానికి ఏం కావాలంటే అది చేస్తాము అని ఓపెన్ గానే మాట్లాడారు. మరోవైపు గల్ఫ్ దేశాలతో కూడా వాళ్ళు చర్చల్లోకి వచ్చారు చైనా వాళ్ళు. సో గల్ఫ్ దేశాలు కూడా ప్రెజర్ అనేది అమెరికా మీద పెడుతున్నాయి. ఎందుకంటే గల్ఫ్ దేశాల నుంచి, సౌదీ అరేబియా లాంటి దేశాల నుంచి అమెరికాలో చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఉన్నాయి.
సో వాళ్ళకి లింక్ ఉంది. అట్లాగే పెట్రో డాలర్లని ఎకనామీ ఈ గల్ఫ్ దేశాల నుంచి చాలా వరకు అమెరికాకు ఉంది. సో అమెరికా ఎట్టి పరిస్థితుల్లో కూడా యుద్ధాన్ని కంటిన్యూ చేయడానికి లేదు. ఎందుకంటే అక్కడ డొమెస్టిక్ గా కూడా నవంబర్లో మిడ్ టర్మ్ ఎన్నికలు జరగబోతున్నాయి అమెరికాలో. సో ఆల్రెడీ అమెరికాలో 80% ప్రజలు దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. అమెరికాలో కూడా డీజిల్ మన గ్యాస్ రేట్లు అంటే పెట్రోలియం ఉత్పత్తుల రేట్లు ఆల్రెడీ పెరిగాయి. మామూలుగా పెట్రోలే అక్కడ మొన్నటి వరకు $2.5 ఉంది, ఈరోజు $4 వరకు వెళ్ళింది. సో ఇలాగా ఇంటా బయట ట్రంప్ కి సెగ అనేది మొదలైంది. సో అట్లాగే రోజుకి $2 బిలియన్ యుద్ధానికి ఖర్చు అవుతున్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే ట్రంప్ ఇప్పుడు యుద్ధాన్ని ఆపాలన్న పరిస్థితి. దాంతో ట్రంప్ పుతిన్తో ఫోన్లో మాట్లాడి చాలాసేపు డిస్కస్ చేసి ప్రెస్ మీట్ పెట్టాడు. అంటే యుద్ధం మొదలైన తర్వాత ఫస్ట్ పెట్టిన ప్రెస్ మీట్ అనమాట. ఆ ప్రెస్ మీట్ లో ఆయన చెప్పింది ఏంటంటే యుద్ధం ఆల్మోస్ట్ అయిపోయింది, మేము ఎంత డ్యామేజ్ చేయాలనో చేసేసాము, సో త్వరలోనే ముగిస్తాం అన్నట్టుగా మాట్లాడాడు. మీరు అంటే టైం లైన్ ఏమన్నా ఉందా, 1 వీక్ కానీ ఎంత కాలంలో ముగిస్తారంటే అది చెప్పలేమన్నాడు. మామూలుగా ఇలాగే చెప్తుంటాడు ట్రంప్. ఏంటంటే ప్రతిసారి తను లోపల ఒకటి అనుకొని బయటకు ఒకటి చెప్తుంటాడు, మళ్ళీ మరుసటి రోజు వేరే చెప్తుంటాడు. అలాగే రేపటికి ఆయన యుద్ధం ఆగిపోయినట్టుగా కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఒకవైపు ఇజ్రాయెల్కి ఆల్రెడీ పెద్ద ఎత్తున లాస్ అనేది జరగడం మొదలైంది. ఎందుకంటే వీళ్ళు ఒక పక్క క్లస్టర్ బాంబులు, రెండో వైపు హైపర్సోనిక్ వేయడం మొదలు పెట్టారు. బిగినింగ్ లో వేశారు, మళ్ళీ తగ్గాయి, మళ్ళీ ఇప్పుడు పెద్ద ఎత్తున చేస్తున్నారు. 1 టన్ను కంటే ఎక్కువ ఉన్న బాంబుల్నే మేము వేస్తామని కూడా ఇరాన్ ప్రకటించింది ఇజ్రాయెల్ మీద. ఇజ్రాయెల్ కూడా విపరీతమైన నష్టమైంది. IDF సెక్యూరిటీ అడ్వైజర్లు కూడా ఇజ్రాయెల్ని యుద్ధం ఆపేయమని చెబుతున్నారు, బాగా లాసులు పెరుగుతాయని. ఎందుకంటే డిఫెన్స్ సిస్టమ్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. సో ఇప్పుడు డ్రోన్లు ఇంకా ఎన్ని వేలు ఉన్నాయో ఎవరికి తెలియదు ఇరాన్ దగ్గర. సో డ్రోన్స్, మిసైల్స్ మళ్ళీ పెద్ద ఎత్తున ఉపయోగిస్తే వాటిని అడ్డుకునే డిఫెన్స్ మెకానిజం అనేది లేదు వాళ్ళకి. సో నిన్నంతా కూడా చాలా పెద్ద ఎత్తునే టెల్ అవివ్ కావచ్చు, లేకపోతే హైఫా లాంటి నగరాల మీద బలంగా ఈ క్లస్టర్ బాంబులు అనేవి పడ్డాయి. సో ఈ నేపథ్యంలో ట్రంప్ యుద్ధాన్ని ఆపేద్దాము అన్న ఆలోచన కనబడుతుంది. సో అయితే ట్రంప్ అక్కడి వరకే లేకుండా తాను సక్సెస్ అయినట్టు గప్పాలు కొట్టుకుంటున్నాడు. అది కాకుండా బెదిరింపులకు కూడా దిగుతున్నాడు. ఆ బెదిరింపులు ఏంటంటే ఇరాన్ కానీ ఈ హార్ముజ్ జలసంధిలో ఏ షిప్ను ఆపినా, ఎవరి మీద అటాక్ చేసినా ఇప్పుడు మేము ఎంత నష్టం చేసాం దానికి 20 రెట్లు స్ట్రాంగ్ గా కొడతాము అని బెదిరిస్తున్నాడు. సో దీనికి ఇరాన్ కూడా గట్టిగా సమాధానం చెప్పింది. అసలు మా మీద మీరు యుద్ధాన్ని ఎందుకు చేశారో ముందు అది చెప్పాలి. అట్లాగే మీరు అనుకున్నప్పుడు ఆపితే, మీరు అనుకున్నప్పుడు స్టార్ట్ చేయడం, మీరు అనుకున్నప్పుడు ఆపడం మీ చేతిలోనే ఉందనుకుంటున్నారు. అదేమీ లేదు, మేము ఆపుతాం యుద్ధాన్ని. స్టార్ట్ చేసింది మీరు, ఆపడం మా చేతిలో ఉంది అనేది IRGC ప్రకటించింది. సో మామూలుగా ఇప్పుడు వచ్చిన ముస్తఫా వాళ్ళ నాన్న కంటే కూడా హార్డ్ లైనర్, ఆయన ఇంకా స్ట్రాంగ్ గా ఉండే అవకాశం ఉంది, ఏమాత్రం సరెండర్ అయ్యే అవకాశం లేదు. అందుకనే అతను సుప్రీం లీడర్గా ఎన్నుకున్న తర్వాతనే ఇజ్రాయెల్ మీద దాడులు అనేవి పెరిగాయి అన్నమాట. ఇటు లెబనాన్లో హిజ్బుల్లా వాళ్ళు కూడా దాడులు నిన్న కూడా బాగానే చేశారు. సో ఈ నేపథ్యంలో ఇరాన్ మేము 10 ఏళ్ళైనా యుద్ధం చేస్తాము, మేము ఆపము అన్న పద్ధతిలో ఉన్నారు. కాకపోతే ఇరాన్ మీద కూడా డిప్లొమాటిక్ ప్రెజర్ అనేది వస్తుంది. ఎప్పుడైనా కూడా వార్తో పాటే డిప్లొమాటిక్ ప్రెజర్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇవాళ వార్ అంటే ఒకప్పుడంటే 2 రాజ్యాలు కొట్టుకుంటూ వాళ్ళిద్దరికీ సమస్యలు ఉండేవి. ఇవాళ ఎవరు కొట్టుకున్నా అది ప్రపంచవ్యాప్తంగా. ఆల్రెడీ హైదరాబాద్లో హోటళ్ళు కూడా మూసేస్తున్నారు, బెంగళూరులో మూసేశారు, చాలా చోట్ల. మన ఇళ్లలో అంతా కూడా గ్యాస్ పెరిగిపోయింది. గ్యాస్ సిలిండర్లు ఇమీడియట్ గా డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. పెట్రోల్ కూడా ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రష్యా ఇంతకుముందు డిస్కౌంట్లో ఇస్తా ఉన్నది, ఇవాళ డిస్కౌంట్ లేదని చెప్పింది. సో ఇలాగా ప్రతి దాని మీద, ప్రతి సెక్టర్ మీద ప్రపంచవ్యాప్తంగా ప్రభావం పడుతుంది. అది కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు మనం కరోనా నుంచి కోలుకోవడానికి మనకు 1-2 ఇయర్స్ పట్టింది. మళ్ళీ ఇప్పుడు ఇది వచ్చింది ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్ నుంచి మళ్ళీ కోలుకొని బయటకు వస్తున్న సమయంలో మళ్ళీ ఇప్పుడు ఇది వచ్చింది. దీని నుంచి కోలుకోవడానికి ఇంకో 1-2 ఇయర్స్ పడుతుంది ఇప్పుడు ఆగినా కూడా. సో అందుకని ఆ ప్రెజర్ అనేది ఇరాన్ మీద కూడా పడుతుంది. ఇరాన్ కూడా అంతసేపు యుద్ధం చేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఇరాన్ కూడా ఏదో ఒక అంటే ప్రెజర్ ఇప్పుడు ఏంటంటే ఇరాన్ ఏంటంటే ఇప్పుడు యుద్ధం ఆపేస్తే మళ్ళీ ట్రంప్ నేను చెప్పినట్టు ఏనని అంటాడు. కాబట్టి
ఇరాన్ నా టర్మ్స్ లో నేను యుద్ధాన్ని ఆపాలి అన్న పట్టుబట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.